పార్టీకి చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు వచ్చిన రహేల్ ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదంలో రహేల్ నిందితుడుగా ఉన్నారు. అతని కోసం గత కొంతకాలంగా గాలిస్తున్నారు పోలీసులు. ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్ కి పారిపోయాడు. ఘటనలో రహేల్ కు బదులుగా మరొకరిని డ్రైవర్ గా చేర్చి రహేల్ దుబాయ్ పారిపోయినట్లుగా గుర్తించారు పోలీసులు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇక దీంతో పాటు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగి రాగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో రహేల్ ను చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కి కూడా నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, ప్రసన్న, ఎగ్జాక్ట్గా గత సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు ఉదయం పూట ప్రజాభవన్ దగ్గర జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ కేసులో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చిన నేపథ్యం కాబట్టి ఇదే కేసులో ఏకంగా పంజాగుట్ట సీఏగా ఉన్నటువంటి దుర్గారావుని సస్పెండ్ చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా బోధన్లో పనిచేసినటువంటి మరొక సీఏని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఇక్కడి నుంచి కూడా రాహేల్కి కానీ షకీల్కి కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ వారికి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల దుర్గారావు తప్పించుకుంటూ పోతున్నాడు అనేసి కూడా అప్పుడు ఆరోపణలు రావడంతో ఏకంగా ఈ పంజాగుట్టలో పనిచేసినటువంటి దాదాపు 106 మంది స్టాఫ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అది అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగినటువంటి ఈ కేసులో ఎట్టకేలకి రాహేల్ నిన్న దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు శంషాబాద్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని రాత్రే మెజిస్ట్రేట్ ముందు కొంపెల్లో ఉన్నటువంటి కన్నెల ఎవరైతే ఉన్నారో ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఆయన్ని దాదాపు 14 రోజుల పాటు అంటే ఈ నెల 22వ తారీఖు వరకు ఆయన రిమాండ్కి పంపించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. రాత్రితో పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉదయాన్నే ఆయన్ని చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చెంచల్గూడ జైలు ఉదయాన్నే ఓపెన్ చేయగానే అతన్ని వెంటనే ఫార్మాలిటీస్ అన్నీ కూడా తీసుకొని వెంటనే పంపించేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశాడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనే పేరుతో అతని పేరు కూడా కేసు బుక్ అయింది. ఏకంగా వారు హైకోర్టు కూడా తలుపులు తట్టారు. ఎందుకంటే ఈ కేసులో నిరాధారమైనటువంటి ఆరోపణలు మా పని చేస్తున్నారు, దీంట్లో ఎటువంటి కుట్ర లేదు, కావాలనే మా పేరు ఇరికించారంటూ కూడా ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు నుంచి కూడా అరెస్ట్ కాకూడదు అనేసి కూడా ఒక మొత్తం తీర్పు కూడా తెప్పించుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే విచారణకు మాత్రం కంపల్సరీ మేము హాజరు అవుతామనేసి కూడా కోర్టుకు వెల్లడించారు. ఇట్లా పోలీసులకి హాజరించారు. కాకపోతే పోలీసులు అనేక సార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు కూడా వాళ్ళు స్పందించలేదు. స్పందించకపోగా లుకౌట్ నోటీసులు కూడా అప్పుడే జారీ చేశారు. దానిపైన కూడా ఎటువంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో పక్క సమాచారంతో తను వస్తున్నాడంటే నిన్న పోలీసులు లిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు జైలుకి పంపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే గతంలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో ఒక చిన్నారి చనిపోయిన నేపథ్యంలో ఆ కేసు కూడా ఇప్పటికే రీఓపెన్ చేశారు. కాబట్టి ఆ కేసుకి ఈ కేసుకి 2 కేసుల్లోనూ అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే అప్పుడు కూడా తారుమారు చేశారు. తాను గుద్దితే నా డ్రైవర్ గుద్దాడు అంటూ కూడా ఏకంగా ఒక మనిషినే మార్పించేసిన కనపడుతుంది. ఈ కేసులో కూడా అలాంటి సంఘటనే. ఇక్కడ కూడా వేరే ఒక వ్యక్తిని ఆ ప్లేస్లో పెట్టి తను కేసు నుంచి తప్పించుకోవడానికి పెద్ద ఎత్తున భారీ ముడుపులు ఇవ్వడము, ఏకంగా సీఏ కానీ వీళ్ళకందరికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇవన్నీ కూడా చేశారు. ఏకంగా వాళ్ళ ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఇలా అనేక కోణాలు కూడా ఈ కేసులో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకి 2 కేసుల్లోనూ ఇప్పుడు రాహేల్కి జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఏర్పడితే కంపల్సరీ జూబ్లీకి సంబంధించినటువంటి కేసులో కూడా విచారణ పూర్తి స్థాయిలో చేయాలి. కాబట్టి గతంలో కూడా ఈ కేసుని పక్కదేవ పట్టించేశారు. పైగా బాధితులకి అన్యాయం చేశారు. అక్కడ రాహేల్ పాత్ర అనేది చాలా కీలకముందనేసి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి ఇంకా ఎంక్వైరీ చేయాలన్న ఉద్దేశంతో కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. కస్టడీ పిటిషన్ వేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా రాహేల్ని మరొకసారి అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయి 2 కేసుల విషయంలో కూడా అతన్ని
విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనా కానీ గత 3 నెలల నుంచి కూడా అనేక రకాలుగా కూడా పోలీసులు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాహుల్ని అరెస్ట్ చేయడానికి, ఇండియాకి తీసుకురావడానికి కూడా వారు ప్రయత్నించారు. Right. ఎట్టకేలకి అతను ఈ యొక్క ఇతర సంబంధించినటువంటి కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకి వచ్చేసి ఇక్కడ వ్యవహారాలని చక్కదిద్దుకొని మరి వెంటనే దుబాయ్కి వెళ్ళిపోవచ్చు అనేసి రాహుల్ అనుకున్నాడు. కాకపోతే పోలీసులు పక్కా సమాచారంతో నిన్న పోలీసులకు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.